ఎమ్మెల్యే గారు భాస్కర్రావు గారికి మరియు మన సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి ఆకుమర్తి నాగమణి వెంకన్న గారికి మరియు భిక్షమన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం వెంకటాయపాలెం గ్రామ పంచాయతీలో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నాము. కేసీఆర్ గారి దయ వల్ల మన మిర్యాలగూడ నియోజకవర్గానికి భాస్కర్రావు సారు ఏ విధంగా అయితే ఎమ్మెల్యేగా నిలబడి పనులు తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి పరిచిరో అట్లాగనే మన వెంకటాయపాలెం గ్రామ పంచాయతీలో మన భాస్కర్రావు సార్ గారు దయ వల్ల మన మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి వెంకటాయపాలానికి భాస్కర్రావు సార్ మాజీ ఎమ్మెల్యే గారి దయ వల్ల 4.5 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చి డ్రైనేజీ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంటే ఎక్కడ చూసినా మురుగునీరు, ఇబ్బందికరమైన పరిస్థితులు, వర్షం వస్తే బయటికి వెళ్ళలేని పరిస్థితులు, ఇవన్నీ చూసిన భాస్కర్రావు సార్ గారు వెంకటాద్రిపాలెంకి 4.5 కోట్ల నిధులు పంపి వెంకటాద్రిపాలెంని డెవలప్మెంట్ చేశారు. మీరందరూ కూడా ప్రజలారా గమనించండి. గతంలో మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. అయినా మన ఇంటి ముందర వాకిళ్ళు చల్లుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ఈరోజు మన భాస్కర్రావు సారు ఎన్నో నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, మంచినీటి సౌకర్యం ఇవన్నీ కూడా పరిష్కారం చేయడం జరిగింది. గతంలో ఉన్న నాయకులు మాటలు చెప్పుకుంటూ పోయారు, కానీ ఏ ఒక్కరు కూడా ఈ వంద చూడలేదు. ఎలక్షన్లు రాగానే వస్తారు, చూస్తారు, మళ్ళీ తెల్లారి నుంచి కనపడరు, మాయ మాటలు చెప్తారు, మందుకు రకరకాల లోలో ప్రలోభం పెడతారు. అవన్నీ గమనించాలి ప్రజలారా. మీరందరూ కూడా గ్రామ పంచాయతీలో ఏ విధమైన పనులు జరిగినాయో గమనించి భాస్కర్రావు సార్ గారు ఎన్ని పనులు ఇచ్చిర్రు, ఎన్నో పనులు ఇచ్చిర్రు. ఆ పనులన్నీ చేసుకొని కొంతమంది నాయకులు అధికారం కోసం బయటికి పోయి మళ్ళీ ఈరోజు అధికారమే ధ్యేయంగా చేస్తున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే ఒక పార్టీకి నిలబడి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన మనం, కేసీఆర్ గారు ఎన్నో పనులు చేయించారు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలలో